యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో ఏకముగా కూడి ఆయన్ని ఘనపరచడానికి చేరి ఉన్నందుకు దేవునికి వందనాలు. ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337645 అనే చిరునామాలో ఈ వర్తమానాలు వెలువడుతూ ఉన్నాయి. మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రధాన ప్రసంగాంశము ఏమిటి అని అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వచన భాగము కీర్తనల గ్రంథము 144 అధ్యాయం 15వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎవరు ధన్యులు అని అంటే, భూలోకములో అనేకులు ఉన్నారు, ప్రజలు, రకరకాల ప్రజలు ఉన్నారు. అయితే ఎవరు ధన్యులు అని పిలువబడుతున్నారు అని అంటే, ఎవరైతే తమకు యెహోవా దేవుడు తమ దేవుడు అనేటటువంటి నిరీక్షణ ఎంతమందికి ఉన్నదో వారందరూ ధన్యులు అని ఇక్కడ వ్రాయబడినటువంటి 144 కీర్తన 15వ వచనములో వ్రాయబడి ఉన్నది. అంతేకాదు, మరి ఇంకొక స్థలములో కీర్తనల గ్రంథము 103:8 యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు యెహోవాను దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు అని అంటే, ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు. ఇంక అందులో ఏ అనుమానము లేదు. ఆయన ఎంతమంది అయితే ఆయన ఆశ్రయిస్తున్నారో వారందరి పట్ల ఆయన విశేషమైనటువంటి దయా దాక్షిణ్యాలు కలిగినటువంటి ఏకైక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మరి ఇంకొక వాక్య భాగం మనం చూస్తే 145వ కీర్తన 8వ వచనం ఏమని చెబుతుంది అనంటే, యెహోవా దయా దాక్షిణ్యములు కలవాడు. హల్లెలూయా. ఎలాంటి వాడైనా దయా దాక్షిణ్యములు కలవాడు. ఆయన దీర్ఘశాంతుడు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతుడు, ఎంతో గొప్ప శాంతమూర్తి. అందుకనే ఆయన్ను దీర్ఘశాంతుడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేకాదు, కృపాతిశయము కలవాడు. దేవునికి స్తోత్రం. కృప అనేటటువంటిది మన యొక్క వర్ధిన్యస్సును బట్టి కాదు. మనం అయోగ్యులమైనా కూడా మన అయోగ్యతను లెక్క చేయక
మన పట్ల ఆయన జాలి కలిగినటువంటి మనస్సు, ఆ హృదయం మనందరి పట్ల విస్తరింపజేసినటువంటి ఏకైక రక్షకుడు ఎవరు అని అంటే యెహోవా దేవుడు. అందుకనే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. భూలోకంలో అనేక దేశాల్లో, అనేక స్థలాలలో, అనేక హృదయాలలో దేవుళ్ళు దేవతలు అనబడేవారు అనేకులు ఉన్నారు, లేకపోలేదు. కానీ యెహోవాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. తనను ఆశ్రయించిన వారిని ఆయన ఆదరించేటటువంటి రక్షకుడు, సౌమ్యుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈడ 145వ కీర్తన 14వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అదేంటి అని అంటే యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. హల్లెలూయా. పడిపోవు వారినందరినీ అనగా ఆత్మశరత్వము లేక పాపమునకు బానిసలై నరకమునకు మాత్రమే సిద్ధపడినటువంటి వారి పట్ల ఆయన ఉద్ధరించేటటువంటి హృదయము కలిగినటువంటి ఏకైక రక్షకుడు. వారిని త్రోసివేసేటటువంటి వాడు ఆయన అంత మాత్రమును కాదు. అంతేకాదు, కృంగిపోవు వారిని అందరినీ లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం వినుచున్న సహోదరి సహోదరులు ఎవరైనా కావచ్చును. ఒకవేళ నీ జీవితంలో ఏదో ఓడిపోయినటువంటి వాడవై హృదయములు కృంగిపోయి ఉన్నావా? నీవు స్త్రీవైనా పురుషుడవైనా, ఏ వయసుకు చెందినవాడవైనా చెందినదానవైనా, నువ్వు కృంగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని వాక్యం మనతో సెలవిచ్చే మాట ఏంటనంటే 146వ కీర్తన 8వ వచనం మాట్లాడుతుంది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు అనేక రకాలుగా తమ జీవితాలలో కృంగిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాలలో మనము జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే కొందరు సంతానము లేక కృంగిపోతున్నారు. అయితే సంతానము కలిగినటువంటి వారిలో అనేకులు, అయ్యో మా పిల్లలు మమ్మల్ని గౌరవించట్లేదు, మా మాటలు లోబట్టడం లేదు, మమ్మల్ని లక్ష్య పెట్టడం లేదు అని పిల్లలు కలిగినటువంటి వారు అనేకులు తల్లిదండ్రులు కృంగిపోతున్నారు. అలాగే కొందరు వారి జీవనోపాధికి తగినట్లుగా వారికి తగిన సంపాద్యము అందటం లేదని కొందరు కృంగిపోతున్నారు. ఈ విధంగా ప్రపంచంలో అనేకులు అనేక కారణాల వలన వారు హృదయాల్లో కృంగిపోయినటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను తమకు దేవునిగా కలిగిన జనులు ధన్యులు. కారణం ఏంటి అనంటే కృంగిన వారిని లేవనెత్తేటటువంటి వాడు యెహోవా దేవుడే. దేవునికి స్తోత్రం. ఎవరైనా యెహోవా దేవుడు, యెహోవా అంటే ఎవరు అని అంటే భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని,
సముద్రాలని, అడవుల్ని, ఎడారుల్ని, లోయల్ని, పర్వతాలని, సమస్తాన్ని సృష్టించినటువంటి ఏకైక సృష్టికర్త ఆయనే యెహోవా దేవుడు. ఆయన ఎలాంటి వాడు అనంటే కృంగిన వారిని లేవనెత్తువాడు. సహోదరుడా, సహోదరి, నీవెవరివైనా కావచ్చును. నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో అది నీ హృదయానికి మాత్రమే తెలుసు. అయితే కృంగిన నిన్ను లేవనెత్తగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారా అని నీ హృదయంలో దిగులు పడుతూ నీ జీవితము నిస్సంతోషంగా గడిచిపోతూ ఉన్నదా? అయితే యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కృంగిపోవు వారిని నేను లేవనెత్తుతాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే 146వ కీర్తన 9వ వచనం అంటుంది, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. చూడండి ప్రియులారా, పోయినసారి వర్తమానంలో నేను ఒక విషయాన్ని ప్రస్తావించాను. ఒక తల్లి, విధవరాలైన తల్లి తన చిన్న బిడ్డల ఇద్దరిని మహాఘోరంగా హింసించింది. కారణం, తన భర్త లేనప్పుడు వేరొకరితో సంబంధం పెట్టుకొని వాని మీద ఉన్నటువంటి మమకారము చేత ఈ పిల్లలను ఎంతగానో హింసించింది. 5-6 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ప్రియులారా, వారికి ఆహారం లేక ఆహారం అడిగితే వారి నోట్లో కారం పోసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వారిని వారు ఆహారం కొరకు మరి మున్సిపాలిటీ వారు పెట్టేటటువంటి ఆ చెత్త కుండీల దగ్గర ఏదైనా ఆహారం దొరుకుద్దేమోనని ఆ బిడ్డలు ఇద్దరు, ఆ చిన్న బిడ్డలు వెతుకుల కొరకు వెతుకుతూ ఉంటే ఎవరో ఒక సహోదరుడు, దయగలిగిన సహోదరుడు వారిని చూచి వారి మీద జాలిపడి వారిని తీసుకొని వెళ్ళి ఒక అనాథ హాస్టల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు వారు దేవుని దైవాల్లో సంతోషంగా అక్కడ బ్రతుకుతున్నారు. కృంగిపోయిన వారిని ఆదరించువాడు, తండ్రి లేని వారిని ఆదరించువాడు, విధవరాండ్రను ఆదరించువాడు ఎవరు అనంటే యెహోవా దేవుడే. కనుక ప్రియుడా సహోదరి, నువ్వెవరైనా కావచ్చును, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. చూడండి, ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు వారు భూలోకములో మానవుడిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన నాయీను అనేటటువంటి ఒక గ్రామానికి వెళుతూ ఉన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 15 వచనాలలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఈ విషయం మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభు నాయీను అనే గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక దృశ్యం కనపడింది. ఏమిటా దృశ్యం అంటే, ఒక యవనుడు చనిపోయాడు, వాని శవాన్ని మోసుకెళ్తున్నారు. వాని తల్లి విధవరాలు, తన ఒక్కడే కుమారుడు మరణించిన కారణాన ఆమె ఎంతగానో తరడిల్లిపోతూ ఉన్నది. ఆ సన్నివేశాన్ని చూచినటువంటి దేవుడు ఆమెను చూచి కనికరపడి, ఎవరు చూచారు ఆమెని? యేసు ప్రభు వారు
మానవ రీతిగా ఉన్నాడు ఆయన నాయిన్ అనే గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు ఈ దృశ్యం కనబడింది. ఆ తల్లి ఒక్కడైనటువంటి తన కుమారుని పోగొట్టుకున్నది. ఆ శవం వెంట కన్నీరు విడుస్తూ వెళుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూచినటువంటి ప్రభు అంటున్నాడు, ఆయన చూచారా, కనికరపడి ఆ శవమును ముట్టగా ఆమె ఒక్కడైన కుమారుడు బ్రతికి లేచి కూర్చుండెను. హల్లెలూయా! బ్రతికినటువంటి తన కుమారుని ఆ తల్లికి ఇచ్చి ఓదార్చినాడు. ప్రియులారా చూడండి, అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చూడండి ప్రియులారా, ఆమె విధవరాలు అంటే తన కుమారుడికి తండ్రి లేడు, ఆమెకు భర్త లేడు. ఈ తండ్రి లేని కుమారుని, భర్త లేని విధవరాలిని, వీరిద్దరినీ కనికరించినటువంటి ప్రభు, యేసు ప్రభు, ఆయన కనికరించి ఆ పాడిని ముట్టగా ఆ మరణించినటువంటి వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఆ లేచి కూర్చున్నటువంటి యవనస్తుని ఆ తల్లికి అప్పగించాడు. ఆయన ఎంత కృప ఆయన కలిగినటువంటి వాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కనుక ఓ సహోదరి, సహోదరుడా, నీవెవరైనా కావచ్చును, నీవు ఏ శ్రమలో ఉన్నావో నీ శ్రమంతా కూడాను నిన్ను విడిచిపోవాలి అనంటే, నీకు నెమ్మది కలిగి ఉండాలి అనంటే, నీవు ప్రశాంత జీవితం జీవించాలి అనంటే నీకు ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ ఒక మార్గం ఏమిటి అనంటే, యెహోవా దేవుని నీవు రక్షకుడని నమ్మగలగాలి. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు, ఆయన భూమి ఆకాశములు సృష్టింపబడక మునిపే నేనున్నాను అని చెప్పాడు ఆయన. కాబట్టి సృష్టి ప్రారంభంలోనే సృష్టిని ఎవరు చేశారు అనంటే యెహోవా దేవుడే చేశాడు. ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి వాక్కు, ఆ వాక్కు రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. ఆయన ఈ దినము నిన్ను నన్ను రక్షించడానికి మనం పుట్టక ముందే 2000 సంవత్సరాలు నాడే ఆయన శిలువనెక్కి తన ప్రాణమును ఒడ్డి మరణించి తిరిగి లేచి ఇప్పుడు సజీవుడిగా ఉన్నటువంటి వాడు భూలోకంలో అనేకులకు దర్శనమిచ్చినటువంటి ఏకైక రక్షకుడు. ఎంతోమంది తమ యొక్క స్వానుభవములో ప్రభు మమ్మల్ని ఆదరించాడు, మేము కృంగిన స్థితిలో ఉండగా ఆయన మమ్మల్ని ఆదరించాడని చెప్పగలిగినటువంటి వాడు ఇప్పుడు లక్షల మంది ఉన్నారు భారతదేశంలో, ప్రపంచంలో కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి దేవుడు నీకు కావాలా? అలాంటి దేవుడు ఉన్నాడని ఎప్పుడైనా విన్నావా నీవు సహోదరుడా, సహోదరి? వినకపోతే ఇప్పుడైనా సరే అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడని, నీ కృంగుబాటును ఉన్నత స్థితికి తెచ్చేటటువంటి ఏకైక రక్షకుడు ఉన్నాడని గమనించాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది 146వ కీర్తన 8వ వచనం అంటుంది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి, ఈ దినాల్లో చాలామంది సంతానలేమి వలన కృంగిపోయినటువంటి వారు ఎన్నో పుణ్యస్థలాలకి, తీర్థయాత్రలకి వెళుతూ వారు ఎన్నో ఒప్పందాలు పడుతూ ఉండి
వారు నమ్మినటువంటి ప్రతి దేవుణ్ణి అయ్యా మాకు సంతానం దయచేయమని అడుగుతున్నారు. సహజమే, వారి ఆశ అది, సంతానం లేనటువంటి వారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం. ఏంటి అని అంటే, హన్నా అనేటటువంటి సహోదరి, ఆమె సంతానము లేనటువంటిదై ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో యెహోవా మందిరానికి వెళ్ళి అక్కడ, ప్రభువా, నీవు నాకు ఒక మగబిడ్డను ఇచ్చినట్టయితే నేను వాని నీ మందిరంలోనే విడిచిపెట్టి, ఇదిగో పాలు విడిచినప్పటి నుండి కూడా నీ సేవకుని దగ్గర నేను ఆ బిడ్డను వదిలిపెడతానయ్యా, నీ సేవకుడిగా ఉంటాడు అని చెప్పి ఒప్పందం పడింది ఆమె. ప్రియులారా, ఇది మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ప్రియులారా, ఈ గొడ్రాలుగా ఉన్నటువంటి సంతానం లేమితో కురిగిపోయినటువంటి హన్నా అనేటటువంటి ఈ సహోదరి దేవుని మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా, నీవు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే వాడు బ్రతుకు దినములన్నీ వాడి తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా చేసి, ఇదిగో నీకు వాడిని సమర్పిస్తాను, నాకు కుమారుని దయచేయమని అడిగినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెకు సంతానం దయచేశాడు. ఆయన పేరే, ఆ పిల్లవాని పేరే సమూయేలు. హల్లెలూయా. ప్రియులారా, సమూయేలు లాంటి భక్తులు సృష్టిలోనే అరుదు. మరి మోషే, అహరోనులు, అలాగే యోబు, అలాగే సమూయేలు, ఎంతోమంది యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అనే విషయాన్ని, యెహోవా పరిశుద్ధుడు అనే విషయాన్ని రుజువు చేసినటువంటి మహా గొప్ప దైవజనులు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నీ దేవుడెవరు? ఈ వర్తమాన వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవు ఇప్పటిదాకా ఎవరిని దేవునిగా కలిగి ఉన్నావు? యెహోవా దేవుడనేవాడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మరణము గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడని విన్నావా? వినకపోతే ఇప్పుడైనా సరే ఆ విషయాన్ని తెలుసుకొని నీవు ఆయన దగ్గరకు రాగలిగినట్లయితే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు సత్యం ఏంటంటే, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. కారణమేమి అనంటే, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. అంతే కాదు పిల్లరా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో మరొక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటిది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. నీవెవరైనా సరే నీ అక్కర నీకే తెలుసు, మరెవరికి తెలియదు, దేవునికి తెలుసు, అంతవరకే. అయితే నీ అక్కర ఏదో, నీ సమస్య ఏదో, నీకున్న సమస్యతో నీవు ఉన్న పాటున మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఎందుకని? ఆయన సృష్టి ఆరంభంలోనే ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు.
దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే అవును వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వాక్య రూపములో ఉండి సృష్టించినటువంటి సృష్టికర్త రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆయన భూలోకములోనికి వచ్చి మానవ రూపిగా మానవులకు దర్శనమిచ్చి ఆయన మరణించి తిరిగి లేచి సజీవుడై ఇదిగో ఆరోహణయ అనేకులు చూస్తూ ఉండగా పరలోకములోనికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను ఎలాగ వెళ్తున్నానో తిరిగి అలాగే నేను వస్తాను. అప్పుడు నా యందు ఎందరు విశ్వాసం ఉంచినారో వారందరినీ నేను మరలా వచ్చి నాతో పాటు తీసుకొని వెళ్తాను అని ఆయన చెప్పినటువంటి మాట కొరకు దేవునికి స్తోత్రం. సహోదరుడా, నీ సమస్య ఏదైనా కావచ్చును. నీకు ఆరోగ్యం లేదా? ప్రభు దగ్గరికి రా. నీకు సంతోషం లేదా? నెమ్మది లేదా? లేక నీవు ఆశించినటువంటిది నీ సంసార జీవితంలో ఓడిపోయావా? లేక నీ చదువు సంధ్యల్లో నీ ఉద్యోగ బాధ్యతల్లో ఓడిపోయావా? ఎలాంటి సమస్య అయినా సరే నీకు కావచ్చును. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రియులా, అందుకనే దేవుని వాక్యం ఇప్పటిదాకా నీవు ఎవరిని దేవుడని అనుకుంటున్నావో నాకు తెలియదు. అయితే యెహోవా అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన కుమారుడు యేసుక్రీస్తు మరణమును జయించి లేచినటువంటి వాడని ఎరిగినావా? ఒకవేళ విని కూడా దాన్ని పట్టించుకునేటువంటి స్థితిలో ఇప్పటిదాకా ఉన్నావా? అయితే నీ సమస్య నీతోనే ఉండి ఉంటుంది. కానీ నీ సమస్య నిన్ను విడిచిపోవాలి అని అంటే ఉన్నపాటున నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, నా వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. కాబట్టి ప్రియుడా సహోదరి, దేవుని వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. కాబట్టి సహోదరుడా, నీవెవరైనా సరే ఈ వర్తమానం ఒకవేళ విని ఒకప్పుడు విన్నావేమో, అయితే త్రోసివేసావేమో, నాకు కాదులే అనుకున్నావేమో, ఒకవేళ నీ సమస్య ఇంకా అలాగే నిన్ను వెంటాడుతున్నదేమో. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు నేరుగా ఇప్పుడైనా పర్వాలేదు, నీవు త్రోసివేసినా కూడా నీ కొరకు చేతులు చాచి నా కుమారుడా నా వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నటువంటి తండ్రి కుమారులైనటువంటి యెహోవా దేవుడు యేసు ప్రభు దగ్గర ఉన్నారని సంగతి నీవు తెలిసి ఈ క్షణములోనే నీ సమస్యతో పాటు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించమని అడిగినట్లయితే నిన్ను త్రోసివేయకుండా నీ సమస్యను తీర్చగలిగినటువంటి ఏకైక రక్షకుడు సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు, వారిద్దరూ నీ సమస్యను ఎరుగుదురు కనుక నేడున్న పాటలన్నీ ఉన్న స్థలములోనే మోకరించి ప్రభువా నాకు సహాయం చేయమని అడగలిగినట్లయితే రక్షణ నీదే. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. రోజు సహాయం చేయండి ప్రభువా. నాయన మా ప్రభువా, భూలోకములో అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలను అనబడిన వారు ఉన్నారు. అయితే మా తండ్రి, నేను కృంగినటువంటి వారిని లేవనెత్తువాడు మీరు ఒక్కరేనటువంటి విషయం ప్రభువా మేము ఇప్పుడు తెలుసుకున్నాం. రోజు సహాయం చేయండి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని నీ లేఖను సెలవిస్తూ ఉంటుండగా నిన్ను మేము రక్షకునిగా కలిగి ఉండటానికి, నీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువు రక్షకునిగా అంగీకరించడానికి కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు మహాప్రశస్త నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.